నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నా పేరు కోటపాటి సుబ్బమ్మ. రేవూరు వేణుగోపాల్ అనే వ్యక్తి మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజలు ఏమి గుడ్డివాళ్ళు కాదు. ఇచ్చిన అప్పు తిరిగి తీసుకోవడం అది తప్పు అయిపోయిందా? దీనికి సంబంధించిన బాండ్ పేపర్లు ఉన్నాయి. తీసుకున్న వ్యక్తి మళ్ళీ వీడియో చేయడం జరిగింది. మేము రేవూరు వేణుగోపాల్ దగ్గర మేము తీసుకునేది మేము కరెక్టే. అతని అప్పు కట్టడం మాకు అతను 2025లో యాక్సిడెంట్ డిసెంబర్లో జరగడం జరిగింది. అయితే 2025 యాక్సిడెంట్ జరిగి అతను కోమాలో ఉండడంలో వీళ్ళు అది తెలుసుకొని వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడక్కడ అప్పులు ఇప్పించడం జరిగింది. వేణుగోపాల్ జనవరి నెలలో. అయితే అతను ప్రాణాలు కాపాడిన వ్యక్తి రేవూరు వేణుగోపాల్ గారు. అయితే ఈ డబ్బులో ఈ అప్పులు ఇప్పించిన రేవూరు వేణుగోపాల్ అతని అప్పు చెల్లించడం నాకు చాలా సంతోషకరము. అతని వల్ల నేను ప్రాణాలు మళ్ళీ పోయిన ప్రాణాలు మళ్ళీ వచ్చినాయని చెప్పి అతను చాలా ఆనందకరంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే కొంతమంది దళితులంటే ఓరవలేని ముండా కొడుకులు, కొంతమంది దళితులంటే చిన్న చూపుగా ఉన్న వేషనా కొడుకులు, కొంతమంది టీడీపీ పుస్తకులో ఉన్న నాయకులు ఇలా అసభ్యకరమైన మాటలు ఇలా సోషల్ మీడియాలో వీడియోలు చేసి ట్రోల్ చేయడాలు ఇది కరెక్టా? అయ్యా, దళితులంటే మీకు ఇంత చిన్న చూపుగా ఉందా? రేవూరు వేణుగోపాల్ అనే వ్యక్తి గత 20 సంవత్సరాల ముందు నుంచి టీఎన్ఎస్ఎఫ్లో ఒక అధ్యక్షుడిగా ఆయన ఎంతోమంది మేలు చేసిన వ్యక్తి. ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని పంచలు చేసే వ్యక్తి కాదు, ఎక్కడ లంచాలు తీసుకునే వ్యక్తి కాదు. అతని మీద ఒక చిన్న ఏ మచ్చ కూడా పడలేదు. అయితే అలాంటి వేణుగోపాల్ మీద మీరు ఇలా దుర్ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా? ఇది కరెక్టేనా? దీనివల్ల మేము దీంట్లో ఎంతమంది అయితే ఈ ముసుగు దొంగలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఎంతైతే చేసినారో వాళ్ళకి కూడా మేము వెలిగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. వీళ్ళ మీద మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ఒకటే వేడుకుంటున్నాము. అయ్యా, పోలీస్ డిపార్ట్మెంట్ గారు సార్, మాకు ఇలా దుర్ప్రచారం చేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు తగిన చర్యలు తీసుకొని వాళ్ళకి కేసు కట్టాల్సిందిగా మేము కోరుచున్నాము. మేమైతే ఏ విషయం కూడా మేము ఒప్పుకోము. దీన్ని ఎంతవరకైనా మేము తీసుకెళ్తాము. మేము హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ దగ్గరికి వెళ్తాము, మేము కాపీ డిఐజీకి సార్ కాడికి పోతాము, కాపీ డీజీపీ సార్ కాడికి వెళ్తాము. మేమైతే దీన్ని వదిలే ఛాన్స్ లేదు. ఇలా దొంగనా కొడకల్ని ఇలా ట్రోల్ చేసే దొంగనా కొడకల్ని సోషల్ మీడియాలో ఏ ఒక్కరిని వదిలిపెట్టము, లాక్కొని వచ్చి మరీ కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. దళితులంటే చిన్న చూపుగా చూసిన వాళ్ళు ఏ ఒక్క లంజా కొడుకు మేము వదలము. ఇదే మేము ఖచ్చితంగా మాట్లాడి చెప్తున్నాము. తిడుతుంది అనేది పక్కన పెడితే మా కడుపులో బాధ అయ్యా, మా కడుపులో బాధ. మేము ఎవరికంటే దగ్గర మేము అనుకోలేదు. మేము ఇచ్చిన అప్పు తీసుకోవడం అది తప్పు అయిపోయిందా? ఇచ్చిన అప్పు తీసుకోవడం మాకు తప్ప? చట్టపరమైన నేరమా అది? బాండ్లు ఉన్నాయ్యా, బాండ్లు ఉన్నాయి. తీసుకున్న బాధితులే చెప్తున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు? అది మాకు చెప్పాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే చెమ్మతి జగన్మోహన్ రాజు గారు ఈ ఏపీలో ఒంటిమిటి రామస్వామి ఎలా కొలుస్తారో అలాగా మేము ఈ రాజంపేట నియోజకవర్గంలో జగన్మోహన్ రాజు గారిని మేము అలా కొలుస్తున్నాము. ఎందుకంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతోమంది పరిపాలించారు రాజంపేట నియోజకవర్గము. ఎస్సీ ఎస్టీలు దళిత నాయకులు మొత్తం అంతా కంపచెట్లో నడుచుకున్న రోజులయ్యాయి అప్పట్లో. ఈ రోజు నేనున్నానంటూ వచ్చిన ఏకైక వ్యక్తి మన చెమ్మటి జగన్మోహన్ రాజు గారిని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈ రోజు ఎక్కడ కూడా రోడ్డు కొరత లేదు, నీళ్లు కొరత లేదు, ఎటువంటి సమస్యలు లేవు. ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, ఏ సమస్య, ఒక బిల్డింగులు అయినా, ఒక రైతులకైనా కూడా ప్రతి ఒక్కరు నేనున్నానని వచ్చిన ఏకైక వ్యక్తి మన చెమ్మతి జగన్మోహన్ రాజు గారిని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఆయన మీద ఆరోపణలు చేయడము ఇది కరెక్ట్ కాదు. ఎవరైతే ఆయన మీద కానీ ఏ ఆరోపణలు చేసిన వాళ్ళు ఏ దొంగ నా కొడుకునైనా
ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను కట్టిన అప్పు ఇచ్చినాను కాబట్టి మాకు తిరిగి ఇచ్చినట్టు. ఎంత పని డబ్బులు చాలా అవసరం అయ్యింది. చొక్క యానాదిని అడిగితే యానాది వచ్చి వేణుగోపాల్ దగ్గర అప్పు ఒక 8 లక్షలు అప్పు ఇప్పించినాడు హాస్పిటల్కు. ఆ తీసి మేము అన్నీ బుక్ చేసుకున్నాగా సీఎం ఫండ్స్కు పెట్టమని అడిగినాము. నాకు బాగా ఆరోగ్యం వచ్చినాక ఇప్పుడు కూడా మైండ్ సరిగ్గా పనిచేయదు, ఒకసారి మీద ఒకసారి గుర్తుండదు. ఆ వేణు వల్ల ఎవరో విలేకరులు చెప్పడం విలేకరులు వచ్చి నన్ను అడిగితే నేనేమో నా డబ్బే తీసుకున్నారనే ఉద్దేశంతో వేణు తీసుకున్నాడని చెప్పడం జరిగింది. కానీ వేణుకు నాకు యానాది అనే అతను సుఖ యానాది నాకు ఏడు దగ్గర 8 లక్షలు హాస్పిటల్ ఇచ్చినారని మళ్ళీ మా బావంతులు వచ్చి మనం అప్పు తీసుకున్నాం ఆయన దగ్గర, నువ్వు ఆ 10th చూపినావు అంటే నాకు తెలీదు, నాకు మైండ్ తెలియదు, ఎవరికాలు తెచ్చిన ఏందని గుర్తుపట్టలేక నేను చెప్పడం జరిగింది. ఇది చాలా నాకు విలేకరులు ఎవరు చెప్పినారో తెలీదు. కావున ఆ వేణు బాకీతే తీరిపోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మతికి సరిగా ఒకసారి ఒక గుర్తులేక చెప్పడం వల్లే నేను చేసిన మిస్టేక్ పెద్దగా. కావున ఆ వేణు బాకీ తీర్చింది అది చెల్లేసుకోవాలని కోరుతున్నాను. నా పేరు తుంటి ఎల్లయ్య, మా నాయన పేరు చిన్నయ్య, అది పున్నానెల్లూరు. ఇట్లా నాకు యాక్సిడెంట్ సీఎం ఫండ్ డబ్బులు వచ్చింది. నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగా లేకుంటే అప్పులు ఇచ్చిన్నారు కొందరు. ఆ అప్పులు తీసుకుని చాలామంది మా బావంతులు కడతా వచ్చిండ్రు. ఈ సీఎం ఫండ్స్ పడింది అప్పుడే వెంటనే బాకీ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అది నా లెక్క అనుకొని లేనిపోయినట్టు అని చెప్పి నేను వాళ్ళని అల్లరి పాలు చేసిన. కానీ యాక్చువల్గా అయితే వాళ్ళు ఇటు వల్లనే నాకు ఆపరేషన్ చేసి ఘటన పడినా. ఆ వేణుగోపాల్ అతను సాయం చేయటం వల్లనే నేను ఈరోజు ఇంత మట్టుకన్నా తిరగగలుగు మాట్లాడగలుగుతాను. అతను చేసిన సాయమే, అతనికి ఇచ్చిన సాయం చేసిన దానికి అతని మీదనే లేనిపోయిన నిందులేసి నేను చాలా తప్పు చేసినాను. కావున ఏం చేసినా నాకు ఎటువంటి తెలియదు. ముందుగా నాకు మెదడు ఆపరేషన్ జరిగింది కాబట్టి కొంచెం గుర్తులేక మళ్ళీ అతను ఎవరు అప్పు చెప్పినారో ఆ వ్యక్తులు నాయన నీకు ఆ రోజు సాయం అడిగితే సాయం చేసినాడు, అందుకోసం అతను కొట్టినాం మనం ఆ డబ్బులు ఎన్నికి. అది అతనేం తీసుకోలేదు, అతని బాకీ మనం చెల్లించినామని చెప్పిన. అందుకని మళ్ళీ ఈరోజు నేను అతను కావాలని చెప్తున్నాను. అతనికి నాకు సాయం చేయటం వల్లనే నేను మళ్ళా ఈ లెవెల్లో ఉన్నాను. కావున అతను బాకీ చెల్లించినా కాబట్టి నాకు కూడా సంతోషం. నాకు అప్పుడు కోమాలో ఉండే కాబట్టి నాకు తెలియదు అతని కాదు తీసుకుందని. భూమి నా డబ్బు తీసుకున్నానే నేను అతని మీద నేను పోయినట్టు నిందులేసినాను. కావున అతను నా డబ్బు నాకు అతని డబ్బు అతనికి ఇచ్చిన కాబట్టి సీఎం ఫండ్ తెప్పించడం వల్ల ఆ బాకీ కూడా తీరిపోయింది. కావున నన్ను ఏమన్నా తప్పుగా చేస్తుంటే అతని మీద క్షమించాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక దళిత నాయకుడు ఎదుగుతూ ఉంటే చూడలేక ఓర్వలేక టీడీపీలో ఉన్నటువంటి కోవట్లు నా మీద దుష్ప్రచారం చేస్తా నేనేదో డబ్బులు తీసుకున్నట్టు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. తుంటేళ్ళే కానీ ఆ వ్యక్తికి ఇబ్బంది ఉండదని చెప్తే ఆ రోజు బాండ్ రాసి డబ్బులు ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇస్తే ఈరోజు సీఎంఆర్ డబ్బులు నేను తీసుకున్నట్టు నా అకౌంట్లో పడినట్టు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం వాస్తవం. డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, దేనికి చేశారు? నాకు డబ్బులు ఇవ్వాల్సింది నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో ఏముంది? ఇందో చూడండి, పొద్దున్నే మా పిల్లలు పోయి వాళ్ళ కాడ మేము డబ్బులు ఇచ్చేసాం కదా అని చెప్పి ఆయన బాండ్లు ఇచ్చేసి వాళ్ళ బాండ్లు ఇచ్చేసి వాళ్ళ ఆయన ముందు వెళ్ళయ్యా ఆయనకి ఇచ్చేసి ఆయన ఇచ్చేసాడు బాండ్లు. 100 వ్యక్తులు నా మీద ఒక ఎస్సీ నాయకుడు ఎదుగుతున్నాడు, వాడు వెంటనే అమలు తొక్కాలి, నందలూరు మండలంలో వాడి వాయిస్ వినపడుతుంది అని చెప్పి నా మీద దుష్ప్రచారం చేసే విధంగా నేను దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి చిన్న మచ్చ కార్యక్రమం కూడా చేయను. నాకు పార్టీ అంటే అంత సిద్ధాంతాలు ఉంటాయి. నేను పార్టీలో చేరిన నుంచి ఇంతవరకు ఏ
పార్టీ కూడా చూసి పాల్గొనకపోలా. నాకు అధిష్టానం అనేక పదవులు ఇచ్చింది. ఎందుకంటే నా సిన్సియారిటీని చూసి, నేను ఏమో డబ్బున్న వ్యక్తిని కాదు, ఒక ఎస్సీ వ్యక్తినైనా సరే ఇక్కడ విషయం ఉండదని చెప్పి, పార్టీ కమిట్మెంట్తో ఉంటాడని చెప్పి నాకు అనేక పదవులు ఇచ్చింది. ఈరోజు నా మీద ఇక్కడ బుడదలతో ఏమైతుంది, తాటాక్షలు భయపడే లేడు. మీరు ఎన్ని వీడియోలు చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి, మా పక్క నిజం ఉండాలి. నిజం ఉన్నది కాబట్టి ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. ఊరినే మన ఎవరు లేరు, తెలుగుదేశం పార్టీలో పోగొట్టున్నారు, వాళ్ళు ఇదంతా చేస్తా ఉన్నారు. నేను రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర కార్యాలయం ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను తప్పు చేసిన నా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా ఈరోజు నా లెటర్ ప్యాడ్ మీద నారా లోకేష్ గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, అట్లాగే చమతి జగన్మోహన్ రాజు గారికి కూడా లెటర్ రాస్తా ఉన్నా. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దీనికి నిధి నిజాలు చాలాలా. ఎందుకంటే ఇది నా 20 ఏళ్ళ కష్టం. నా 20 ఏళ్ళ కష్టాన్ని ఈరోజు కొందరు టీడీపీ నాయకులు ఈ ఎస్సీ లీడర్ ఎదగడం ఏంది, వీడి కింద మేమేంది అనే టైంలో ఈరోజు చాలా మంది దుష్ప్రచారం ఎవరు చేయడం, ఎవరు తెలుగుదేశం కోవట్లు మాత్రమే ఈ యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ కూడా గమనించి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయించి దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.